స్టేషన్కి వెళ్ళింది సార్, స్టేషన్లో ఎవరు తీసుకునేటోళ్ళు కావాలని మా ఇంటికి అవాయిడ్ లేదు సార్. లేకపోతే మీ దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి 2 years ఆగానే మాట్లాడద్దు. ఎన్నిసార్లు పోయినా నో రెస్పాన్స్ ఆడ. లేకపోతే నేను 2 years తర్వాత మీ దగ్గరికి వచ్చి ఎస్పీ గారి దగ్గరికి వచ్చి పర్సనల్ కంప్లైంట్ ఇస్తాను. ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాతనే నిన్న కొడితే మార్నింగ్ నుంచి స్టేషన్లో లేకుండా ఉంటారు ఎస్ఐ గారు. లేదంటే కంప్లైంట్ తీసుకొని మాకు రిసీవ్ కాపీ ఇవ్వమంటే కూడా మా వాళ్ళు ఎవరు పోయినా ఇవ్వట్లేదు. ఇంత ఘోరంగా ఇద్దరు ఎవరు కొట్టే క్యాండిడేట్ ఎవరు అంటే శ్రీనివాస్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు. మొన్న మనకు చర్చలలో ఇష్యూ అయింది కదా, సేమ్ అదే క్యాండిడేట్. ప్లస్ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ప్రచారం చేస్తుంటే దాడి చేసి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం రాష్ట్రం మొత్తం వచ్చింది. ఎవరంటే ఈయన ఆయన కూడా ఇష్ట రాజ్యం నాకు అయిపోయింది సార్. మీరు అదొకటి నాకు కేసు ఒకటి సీరియస్ యాక్షన్ ఒకటి తీసుకోండి. మీ ఎస్ఐ సిఐలకు గట్టిగా చెప్పండి. మరి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అంటే మా జేబులో ఉన్నారు పోలీసు వాళ్ళు అనేది. అది చాలా తప్పుగా సార్. ప్రజలకు మీ మీద నమ్మకం ఉంటుంది, మీ డ్రెస్ మీద నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఇవాళ నాకు తెలిసినప్పటి నేను పరిగెత్తుకుంటే మీ దగ్గరికి వచ్చినాను. న్యాయం జరగాలంటే మీరు గట్టిగా లేకపోతే లాస్ట్ ఎవరి దగ్గర పోవాలా? ఇంత కొట్టిన తర్వాత కూడా మాకు ఆ రెస్పాన్స్ స్టేషన్లో రెస్పాన్స్ లేకపోతే అందుకే మెడికల్ కంప్లైంట్ తీసుకుంటే మెడికల్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కంప్లైంట్ తీసుకోండి అన్న. అయితే దీంతో పాటు 2-3 లేపు రాజు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ఎస్పీ గారికి, అదేవిధంగా డిఐజీ గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి నిన్న భూత్పూర్ మండలంలో జరిగిన సంఘటన గురించి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం 4 గంటలకి మద్దిగట్ల అనే గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లో 350 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ ఓటమికి మీలాంటి వాళ్ళే కారణం అని చెప్పేసి కారులో కిడ్నాప్ చేసుకొని భూత్పూర్లో రైతు వేదిక దగ్గరికి తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా కొట్టి చంపే ప్రయత్నం చేసినారు. ఘోరంగా దెబ్బలు తగిలే నడవలేని పరిస్థితులు ఉన్నారు. మీకు అవన్నీ కనిపిస్తాము. ఇలా అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చినాం. ఇలా ఆ కొట్టిన వ్యక్తి ఎవరు? మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా యువత అధ్యక్షుడు భూపతి రెడ్డి. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తే పోయిన నెల 15 రోజుల క్రితం ఏదైతే ఒక కేసు విషయంలో జడ్చర్ల పోలీస్ స్టేషన్లో
జడ్చెల్ల పోలీసుల సాక్షిగా పోలీస్ స్టేషన్లో కాకి గౌరవాన్ని కించపరిచే విధంగా కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్న వ్యక్తి ఈ శ్రీనివాస్ రెడ్డి. ఈ శ్రీనివాస్ రెడ్డి ఎవరంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా విద్యార్థులు పోటీ చేస్తూ ఉంటే ఆ విద్యార్థులను కొట్టి తరిమేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఛానల్లో వచ్చిన సందర్భం ఆ వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి. వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ మా జేబులో ఉంది, ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతామని ఇలా సొంత ఊర్లో సర్పంచ్గా ఓడిపోయేసరికి దాన్ని తట్టుకోలేక ఇంత ఘోరంగా కొట్టడం జరిగింది. అందుకనే ఈ సందర్భంగా ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డిఐజీ గారికి, ఉన్నతాధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాకి బట్టలకు గౌరవం అనేది ఉంది, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల జేబుల్లో లాగా మనం వ్యవహరిస్తే సమాజానికి చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ నిన్న జరిగిన సంఘటన, ఇవాళ మార్నింగ్ నుంచి మా పార్టీ నాయకులు కార్యకర్తలు పోయి భూత్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఎవరు ముందరికి రావట్లేదు. కంప్లైంట్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే ఇవ్వడానికి ముందరికి రావట్లేదు. అందుకే స్టేషన్లు ఇవ్వకుండా స్టేషన్లో కాపీ ఇచ్చి ఇవాళ ఎస్పీ గారికి ఇవ్వడానికి వచ్చినాం. అంటే ఇంత ఘోరంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా అంతే భూత్పూర్లో బట్టుపల్లిలో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి నామినేషన్ సర్పంచ్గా వేయడానికి వస్తుంటే అతన్ని ఎక్సైజ్ వాళ్ళు కళ్ళు దుకాణం నడిపితే ఎక్సైజ్ వాళ్ళు పట్టించుకోవాలి, కానీ ఎస్ఐ గారే ఆయనను తీసుకొని వచ్చి నామినేషన్ అయ్యే వరకు 5 గంటల వరకు స్టేషన్లో పెట్టుకొని ఫోన్ ఆయన దగ్గర పెట్టుకొని ఎవరితో మాట్లాడనీయకుండా విత్డ్రాల్ టైం అయిన తర్వాత ఫోన్ ఇచ్చి బయటికి పంపించింది. అదేవిధంగా దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అడవి అజిలాపూర్లో ఆడ ఉన్న హమాలి సంఘం నాయకులకు అందరికీ ఎస్ఐ గారే ఫోన్ చేసి మీరు ఓట్లు వేయకపోతే మిమ్మల్ని కేసులో ఇరికిస్తాని బెదిరించిన సంఘటనలు. అంటే పోలీస్ వ్యవస్థ ఎటు పోతుంది? కాకి బట్టలు వేసుకొని మనం ఎవరి పక్షాన పనిచేస్తున్నాం? ప్రజల పక్షాన పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ కొంతమంది అధికారుల మూలంగా, కొంతమంది 1-2% ఉండొచ్చు, కానీ ఆ 1-2% అధికారుల మూలంగా పూరా పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉన్నతాధికారులు ఈ కంప్లైంట్ హ్యూమన్ రైట్స్కు తీసుకెళ్తాం, మేము హైదరాబాద్లో ఉన్న పెద్ద అధికారులకు తీసుకెళ్తాం. అందుకే ముందుగా జిల్లాలు ఇవ్వాలని చెప్పేసి జిల్లాకి ఇవ్వడం వచ్చింది. అందుకే నిష్పక్షపాతంగా ఈ కేసును పరిశీలించాలి. ఇంతవరకు నియోజకవర్గంలో జరిగిన కేసుల మీద విచారణ చేయాలి. ఎంత అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారంటే 1 కాదు 2 కాదు, ఈ 2 ఏళ్ల కాలంలో కొన్ని వందల కేసులు. ఇలా ఈ ప్రాంతానికి దేవరకద్ర ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక అడ్వకేట్ ఏ విధంగా పనికొస్తుంది ఆయన చదువు అంటే ఎస్ఐలకే సెక్షన్లు చెప్పేటంత, ఎస్ఐలకే డ్రాఫ్ట్ చేసి పంపేటంత. అంటే ఏ కేసు అయినా ఆయన్నే డ్రాఫ్ట్ చేసి ఏ సెక్షన్లు పెట్టాలని పెడితే ఇవాళ ఎస్ఐలు అది ఫాలో అవుతున్న పరిస్థితి. మనం ఎటు పోతున్నాం? ఎటు రాజ్యాంగం ఏం చెప్పింది? మనం ఏం చేస్తున్న పని ఏంది? మన డ్రెస్సుకు ఉన్న విలువ ఏంది? ఇవాళ ఈ పక్కల మా జట్టి నరసింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు దేవరకద్ర ఒక SC/ST కేసు పెట్టి లేని కేసును చిత్రీకరించి ఓన్లీ ఎమ్మెల్యే గారి అత్తగారింట్లో టేబుల్ మీద కూర్చొని ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారు కూర్చొని ఫ్రేమ్ చేస్తే ఇలా 19 రోజులు జైల్లోకి పోవాల్సి వచ్చింది. ఏం కేసు అది? 2012లో ఎప్పుడో ప్లాట్లు అమ్మిన దానికి రిజిస్ట్రేషన్ చేయలేదని ఎప్పుడు అయిపోయిన కేసును మళ్ళీ తోవి వాళ్ళు ఈయన ఇంటికి పోకున్నా కూడా ఎవరైతే ఎస్సీలు ప్లాట్ కొన్నారో వాళ్ళు ఈయన ఇంటికే పోలేదు, మాట్లాడలేదు, చెయ్యలేదు. కానీ ఇంటికి పోయినట్లు, ఇంటికి పోతే ఈయన తిట్టినట్లు, ఈయన దొబ్బితే కింద పడ్డప్పుడు ఒక 3 కాంగ్రెస్ లీడర్లు చూసినట్లు, అది కూడా పొన్నకల్కి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లే చూసినట్లు దాన్ని ఫ్రేమ్ చేసి హుటాహుటిన రాత్రిపూట ఒకటే రోజులో జైలుకు పంపించింది. నేను ఐజీ గారికి రిక్వెస్ట్ చేసినాం, డీటెయిల్గా చెప్పినాం మీ నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఎవరెవరి మీద ఏమేమి కేసులు చేస్తూ ఉన్నారు, అక్రమంగా చేస్తున్నారు, డీటెయిల్గా ఇచ్చేసి వచ్చినాం. అంటే టేబుల్ మీద కూర్చొని ఫ్రేమ్ చేసి ఇలా జైలు పాలు చేస్తూ ఉన్నారు. మొన్న కొత్తకోటలో కూడా మా యూత్ అధ్యక్షుడు నెహ్రూ ఇంటి మీదకి సర్పంచ్ ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళ ఇంటి మీదకి పోతారు, దాడి చేస్తారు. ఎస్సీ ఇంటి మీదకే పోతాడు, దాడి చేస్తారు. మళ్ళీ వాళ్ళే కేసు పెట్టి ఇలా దాదాపు 17 రోజులు 12 మంది జైళ్ళ పాలైన సంగతి. అంటే అధికారం ఇచ్చింది ప్రతిపక్ష నాయకులని, కార్యకర్తలని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి జైళ్ళ పాలు చేయడానికా, లేకపోతే ప్రజలకు మంచి పని చేయడానికా? అందుకే ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారికి, అన్నిటికీ బరాబర్ బాకీ తీసుకుంటాం. ఇదైతే గుర్తుపెట్టుకో. ఏదైతే అక్రమ కేసులు పెడతా ఉన్నావో ఇవాళ అన్నిటికీ టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆన్సర్ చేస్తాం. చివరిగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్,
మీ డిపార్ట్మెంట్ గౌరవాన్ని కాపాడుకోవాలంటే నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించమనే నేను డిపార్ట్మెంట్ కొడతా ఉన్నా. సీరియస్గా ఇవాళ ఎవరైతే వెంకటేష్ గౌడ్ మీద కొట్టిన శ్రీనివాస్ రెడ్డి కానీ భూపతి రెడ్డి కానీ అటువంటి వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, పోలీస్ కేసు బుక్ చేసేయాలి, జైలుకు తీసుకెళ్లాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. కొన్ని రోజులు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మా ఊర్లో నేను సదా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉంటున్నా. ఆయన పార్టీకి నేను సపోర్ట్ చేయలేదు, ఓట్లు వేయలేదు. నేను టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా, ఓట్లు వేస్తున్నాను. నా మీద కొందరు ఆయనకు అవి నూరుపోసి ఆయన పేరు చెప్పు. తమ్మన్న గౌడు మా బాబాయ్ సొంతం, ఆయన ఎవరో కాదు మా బాబాయ్. ఆయన దగ్గర పోయి వీడేంటికి పనికిరాడు, వీడు టీఆర్ఎస్కు కట్టుబానిస, టీఆర్ఎస్ తప్ప వేరే ఓట్లు రావు, వీడిని ఏదోటి చేయాలి మనం అని కక్షపూరితంగా ఏదోటి వాళ్ళు కుట్ర చేసుకొని నా మీద ఈరోజు మొన్న ఎలక్షన్లో మా ఊళ్ళో టీఆర్ఎస్ పార్టీ నుంచి 300 ఓట్లతో అభ్యర్థి గెలవడం జరిగింది. దాంట్లో నా పాత్ర ఉందని వాళ్ళు ఊహించుకొని నా మీద పలు దాడులు చేయడానికి ప్రయత్నించిండు. మండలం అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బట్టుపల్లి భూపతి రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి నిన్న నేను ఎంపీడీ ఆఫీస్కు నా పని నిమిత్తం వెళ్ళడం జరిగింది. లోపల బొట్టుసీన అనే వ్యక్తి, కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి నన్ను గల్లా పట్టుకొని, భూపతి రెడ్డి ఇద్దరు వాళ్ళు కలిసి గల్లా పట్టుకొని తీసుకొని కార్లో వేసుకొని రైతు వేదిక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అడవికి ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్ళి విచక్షణ రహితంగా అక్కడ దొరికినటువంటి కర్రలు ఒకటి కాదు రెండు కాదు దగ్గర నాకు ఒక 1 అవర్ నన్ను కొట్టింది, దారుణంగా కొట్టింది. నేను చంపేస్తే ఈయన ఎవడొస్తాడు నీతో, నేను చంపేస్తాను కదా, కాలు మొక్కడం జరిగింది, వద్దు అని ఇంకా నా ప్రాణభయం ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి ఆడుకొని తప్పించుకొని వచ్చింది. లేదంటే నేను నిన్ననే ఏదోటి వాళ్ళు చేస్తుంది. ఇక్కడ అక్కడి నుంచి వచ్చినా నా ఫోన్ గుంజుకున్నారు. రాత్రి నాకు 7-8 వరకు ఇచ్చారు. ఈ కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అరాచకాలు చాలా ఓవర్గా జరుగుతున్నాయి మండలంలో. దయచేసి నా మీద జరిగినటువంటి దాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సింది.